హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అలెక్యాస్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను షాపింగ్ కోసం వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మంత్ లో నా బర్త్డే ఉంది అండ్ ఫ్యూ అకేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను ఏమీ తీసుకోలేదు. సో నేనైతే ఈ వ్లాగ్ లో మీకు చూపించేస్తాను నేను ఏవైతే షాప్ చేస్తానో. సో నాకైతే బల్క్ ఆఫ్ కలెక్షన్స్ ఉండే స్టోర్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక షాప్ కి వెళ్ళి అక్కడ నచ్చగా మళ్ళీ ఇంకో స్టోర్ కి వెళ్ళి చాలా కష్టం అయిపోతుంది. మళ్ళీ పార్కింగ్ చేసుకొని, దట్టు ఈరోజు హాలిడే, రష్ కూడా ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 3-6 PM అయింది. సో ఇప్పుడైతే కొంచెం రష్ తక్కువ ఉంటారు, ఆఫ్టర్నూన్ టైం కదా. సో ఎక్కడికి వెళ్దాం? అమీర్పేట. మీకైతే మాత్రం మంచి మంచి బ్రాండెడ్ షోరూమ్స్ కి, ఏఎంబి మాల్ కి, నార్బిట్ మాల్ కి, షాప్ స్టోర్ కి, ఇక్కడికి అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు నా షాపింగ్ అయితే మాత్రం అమీర్పేట. ఎందుకనగా బల్క్ ఆఫ్ కలెక్షన్స్ అంటే మాల్స్ లో కూడా ఉంటాయి కదా. నాకు తెలియదు, నాకు మాల్ కే పట్టుకెళ్ళాలి మీరు. సిఎంఆర్ సెంటర్ లో చీరల షాపింగ్ అయితే వెళ్తారు. ఇప్పుడైతే నేను ట్రెడిషనల్ వేర్ ఆర్ సరే అయితే ఏఎంబి మాల్ కి వెళ్ళిపోదామా? ఎదురుగానే ఉన్నాము. ఓ, నేను చూసుకోలేదు అసలు. మీతో మాట్లాడుతూ నేను ఎక్కడికి తెచ్చారో కూడా చూసుకోలేదు. సో ఫైనల్లీ ఏఎంబి మాల్ కి వచ్చేసాం. ఐ విల్ షో యూ. నేనైతే వచ్చేసాను. స్టాప్స్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం అక్కడ నేను అనుకునే ట్రెడిషనల్ డ్రెస్ దొరుకుతుందో లేదో చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ట్రెడిషనల్ దొరకకపోతే వెస్ట్రన్ వేర్ లో చూద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. ఫస్ట్ నేను షాపర్ స్టాప్ లో ఎంటర్ అవ్వగానే నాకు డీసెంట్ హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. చాలా వర్సటైల్ గా ఉన్నాయి. ఏ డ్రెస్ మీదకైనా, ఎథనిక్ ఆర్ వెస్టర్న్ లుక్ దేని మీదకైనా టక్ మన్ సూట్ అయిపోయేలా ఉన్నాయి. సో నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పుడు తీసుకునే థాట్ అయితే లేదు. బికాస్ నేను హ్యాండ్ బ్యాగ్స్ యూసెస్ చాలా తగ్గించేసాను. ఇఫ్ ఎనీవన్ ఈస్ లుకింగ్ ఫర్ గుడ్ అఫోర్డబుల్ హ్యాండ్ బ్యాగ్స్, యూ కెన్ గో అండ్ చెక్ దేర్. చాలా బాగుంది కలెక్షన్. అండ్ నెక్స్ట్ ఈ రెడ్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా చూడగానే నచ్చేసింది. ఆఫ్ కోర్స్ రెడ్ కలర్ చాలా బ్రైట్ గా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. బట్ నా దగ్గర మోర్ ఆఫ్ రెడ్ డ్రెస్సెస్ ఎక్కువగానే ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. సో అక్కడ నేను వాళ్ళని అడుగుతున్నా అనమాట, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ని, ఇఫ్ ఎనీ అదర్ కలర్ అవైలబుల్ అని చెప్పి. అక్కడ సేమ్ డ్రెస్ లో ఇంకో కలర్ లేదంట. సో రెడ్ డ్రెస్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అదైతే తీసుకోవట్లేదు. వేరే డ్రెస్సెస్ చూద్దామని వెళ్తున్నాను. వెస్ట్రన్ వేర్లో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం. ఒకటైతే నచ్చింది, సైడ్కి పెట్టాను. అండ్ ఇంకొకటి అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గాయస్, ఇక్కడ స్టాప్స్లో వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. లిటరలీ నాకు నచ్చింది. వెస్ట్రన్ వేర్లో కూడా ఒకటి తీసుకుంటాను. ట్రెడిషనల్ వేర్ నా సెలెక్షన్ అయిపోయింది. మీకు నా ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఏం తీసుకున్నానో చూడాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. లాస్ట్లో నేను వేసుకొని క్లిప్పింగ్ పెడతాను. అండ్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆఫీస్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఫార్మల్స్ అయితే చాలా క్లాస్ ఉన్నాయి. ఇఫ్ ఎనీవన్ ఈస్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఆఫీస్ వేర్, ఇక్కడ వచ్చి ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా బాగా సెట్ అయ్యేలా ఉన్నాయి. ఫర్ బ్రౌన్ అండ్ వీటిష్ బోత్ స్కిన్ టోన్స్ కి బాగుండేలా ఉన్నాయి. ఇప్పుడైతే షాపర్ స్టాప్స్ లో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మ్యాక్స్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ ఇంకేమైనా నచ్చుతాయేమో చూద్దామని, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వేర్. ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళగానే నాకు ఈ వైట్ క్రాప్ షర్ట్ అనేది బాగా నచ్చేసింది అండ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఆన్లైన్లో చెక్ చేసే ప్రైస్ తక్కువ ఉంది. సో అక్కడే ఆర్డర్ చేసుకుందామని లైట్ తీసుకున్నాను. మన అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరిపోవు కదా. సో మళ్ళీ నేను వెస్ట్రన్ వేర్ నుంచి మళ్ళీ ట్రెడిషనల్కి అట్రాక్ట్ అయిపోయి ట్రెడిషనల్ వేర్కి వచ్చాను. సో అక్కడ కూడా కొన్ని పిక్ చేసుకుని ట్రయల్ వేసుకొని చూసేసాను. డ్రెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. పట్టు క్లాత్లో వచ్చింది. సో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది.
ఇక్కడికి నేను ఎప్పుడు వచ్చినా సరే 4th ఫ్లోర్కి వెళ్ళకుండా అయితే నేను రిటర్న్ అవ్వను. బికాజ్ 4th ఫ్లోర్లో మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, బల్క్లో ఉంటాయి. అండ్ ప్రైసెస్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. అండ్ అక్కడ క్లోతింగ్ కూడా ఉంటుంది, బార్గెయిన్ కూడా చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా కొంచెం తగ్గిస్తారు మనం బార్గెయిన్ చేస్తే. సో ఇప్పుడు జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడికి వెళ్ళగానే నాకు ఫస్ట్ అయితే క్యూట్ షూస్ అనేవి కనిపించాయి. మా పాప కోసం అయితే తీసుకుందాం అనుకున్నాను, బట్ తను ఇంకా స్మాల్ బేబీ కదా, కొంచెం బిగ్ అయ్యాక తీసుకోవచ్చు అని వదిలేసాను. మీ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగున్నాయి. అన్నీ హ్యాండ్మేడ్లా ఉన్నాయి, గుడ్ ఉన్నాయి, అసలు పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోతింగ్ కూడా షాపింగ్ ఉంది. 2000కి షాప్ చేస్తే 2 టాప్స్ ఫ్రీ అంటే ఏదో సేల్ నడుస్తుంది. సో ఎవరికైనా కావాలంటే కమింగ్ ఫెస్టివల్స్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సేమ్ 4th ఫ్లోర్లో మనియర్ స్టోర్లోకి వెళ్ళాను. అక్కడైతే 189 రూపీస్కి స్టార్టింగ్ నుంచి ప్రైసెస్ ఉన్నాయి. అక్కడ ఏ ఇయర్ రింగ్స్ అయినా 199 రూపీసే. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, స్టడ్స్ అయితే చాలా అమేజింగ్ ఉన్నాయి. ఈ బ్లూ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇవైతే నేను తీసుకున్నాను, బాగా సెట్ అయ్యాయి. ఇవి కూడా 200 రూపీసే. ఈ చైన్ అయితే క్లాసీ ఉంది అసలు, బట్ వాళ్ళ రేట్ వచ్చేసి 500 చెప్పారు. నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు. ఫైనల్లీ అయిపోయింది, ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:43 అయింది, విచ్ ఇస్ కూడా యాక్చువల్లీ చాలా రష్ ఉన్నారు ఈరోజు. అందరికీ హాలిడే కదా, గాంధీ జయంతి ఈరోజు, అందుకే రష్ ఉన్నారు. కొన్ని స్టోర్స్ లాగా అయితే లిటరల్లీ మేము ఎంటర్ కూడా అవ్వలేదు, బేబీతోని కష్టం అవుతుందని. సో ఇంకా ఓపిక లేక 1 అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోవడమే. That's it for today's vlog, guys. Hope you liked it. మీకు కానీ ఈ vlog నచ్చినట్టయితే please do like, share, comment and subscribe to Alekia Vlogs. Thanks for watching. Bye.